శ్రీ హరివాయు గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాస గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವತ್ ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಹರಿಯು ಪಂಚಾಶದ್ವರ್ಣ ಸುಸ್ವರ ಉದಾತ್ತಾನುದಾತ್ತ ಪ್ರಚಯ ಸ್ವರಿತ ಸಂಧಿ ವಿಸರ್ಗ ಬಿಂದುಗಳೊಳಗೆ ತದ್ವಾಚ್ಯೈರುವ ತತ್ತನ್ನಾಮರೂಪಗಳರಿತು ಪಾಸನಗೈವರಿಳೆಯೊಳು ಸುರರೆ ಸರಿ ನರರಲ್ಲ ಅವರಾಡುವುದೇ వేదార్థ. మన హరికథామృతసారం పాఠంలో వెనుకటి రోజున వర్ణ ప్రక్రియా సంధి యందు 13వ పద్యం చెప్పుకోవటం జరిగింది. ఆ 13వ పద్యంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఈ జీవునికి ఉన్నటువంటి 4 దేహములు, స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము, ఈ 4 దేహములలో ఉండి ఒక్కొక్క దేహములో రోజుకు 21,600 మార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైనటువంటి క్రియను 4 దేహములందు మొత్తము 86,400 శ్వాసక్రియను ఆ క్రియ ద్వారా జపమును చేసి జీవుల చేత చేయిస్తారు అని చెప్పుకోవడం జరిగింది. అర్థాత్ ఆ పద్యంలో కూడా జగన్నాథదాసుల వారు జీవుని స్వరూపదేహంలో జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి ప్రవేశమున్నది అని చెప్తున్నారు. ఇక ఈరోజు 14వ పద్యం. ఈ పద్యంలో జీవుని యొక్క లింగదేహము ఎలా ఉంటుంది అని చెబుతున్నారు. జీవనక తుషవంతే లింగవు సావకాశది పొంది ಸುತ್ತಲು ಪ್ರಾವರಣ ರೂಪದಲ್ಲಿ ಇಪ್ಪುದು ಭಗವದಿಚ್ಛೆಯಲಿ ಕೇವಲ ಜಡ ಪ್ರಕೃತಿಯದ ಕದಿ ದೇವತೆಯು ಮಹಲಕುಮಿಯನಿಪಳು ಆ ವಿರಜಯ ಸ್ನಾನ ಪರ್ಯಂತರದಿ ಹತ್ತಿಹುದು. ಪದಚ್ಛೇದము. ಜೀವನಕ್ಕೆ ತುಷವಂತೆ ಲಿಂಗವು ಸಾವಕಾಶದಿ ಪೊಂದಿ ಸುತ್ತಲೂ ಪ್ರಾವರಣ ರೂಪದಲ್ಲಿ ಇಪ್ಪುದು ಭಗವದಿಚ್ಛೆಯಲಿ ಕೇವಲ ಜಡ ಪ್ರಕೃತಿಯು ಅದಕಧಿದೇವತೆಯು ಮಹಲಕುಮಿ ಎನಿಪಳು ಆ ವಿರಜಯ ಸ್ನಾನ ಪರ್యంతరది హత్తిహుదు. ఇక ప్రతిపదార్థము. జీవనకే అంటే ప్రతి జీవుని యొక్క స్వరూపదేహము చుట్టూ తుషదంతే పొట్టువలె అంటే బియ్యపు చుట్టూ పొట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా లింగము అనాది అయినటువంటి లింగదేహము సావకాశది స్వరూపదేహము చుట్టూ ఒక ఆవరకముగా అంటే స్వరూపదేహము ఉండడానికి అవకాశం ఇస్తూ స్వరూపదేహము చుట్టూ ఒక ఆవరకముగా సుత్తలు ఆ జీవుని స్వరూపదేహము చుట్టూ ఆవరణ రూపమునందు పొంది ఉండి అనాదిగా ప్రావరణ రూపదలి బియ్యపు చుట్టూ వడ్ల పొట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆవరణ రూపంగా ఆవరించి భగవదిచ్ఛయలి భగవంతుని సంకల్పానుసారంగా ఇప్పదు ఉంటుంది లింగదేహం. కేవల సూక్ష్మరూపమునందున్నటువంటి మూలవ జడ ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి, జడ ప్రకృతి, ಇದಕ್ಕೆ ಈ ಮೂಲ ಪ್ರಕೃತಿಗೆ అధిదేవతయు అభిమాని దేవత ఎవరు అంటే మహాలక్ష్మి, జగన్మాత అయినటువంటి
లక్ష్మీదేవి ఎనిపడు ఆమెయే ఈ అభిమాని దేవతగా జడ ప్రకృతికి ఉంటూ ఉన్నది. ఆ విరజయ స్నాన పర్యంతరది భగవంతుని చెమట రూపంలో ఉన్నటువంటి లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజా నది స్నానము వరకు హత్తిహుదు ఈ జీవుని స్వరూపదేహమునకు లింగదేహము అంటికొని ఉంటుంది. ఇక తాత్పర్యం, ప్రతి జీవుని యొక్క స్వరూపదేహము చుట్టూ వడ్ల గింజలో బియ్యపు గింజ అని చెప్పినట్లుగా ఆ బియ్యపు ధాన్యము చుట్టూ ఎలా పొట్టు ఆవరించి ఉంటుందో ఆ విధంగా అనాది అయినటువంటి లింగదేహము జీవుని స్వరూపదేహము చుట్టూ ఆవరించుకొని ఆవరణ రూపంలో ఉంటుంది. భగవంతుని ఇచ్ఛా ప్రకారంగా అత్యంత సూక్ష్మమైనటువంటి జడ ప్రకృతికి అభిమాని దేవత లక్ష్మీదేవి. ఆమె భగవంతుని స్వేద రూపంలో ఉన్నటువంటి విరజా నది లక్ష్మ్యాత్మకమైనటువంటిది. ఆ లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజా నది యందు స్నానం అయ్యేంత వరకు ఈ లింగదేహము జీవుని స్వరూపానికి అంటుకొని ఉంటుంది, ఆవరకంగా ఉంటుంది. ఇది అనాదిగా ఉంటూ ఉన్నది జీవుని చుట్టూ. ఇది తాత్పర్యము. ఇక ఈ పద్యంలో నేను మొదటే చెప్పినట్లుగా లింగదేహము యొక్క దాని గురించి దాని లక్షణాలను చెబుతూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. ఒకటి మనం గుర్తుంచుకోవాలి, జీవునికి 4 దేహాలు. ఒకటి స్వరూపదేహము, దానిపైన ఒక ఆవరకము లింగదేహము, ఇది అనాది. సూక్ష్మదేహము, దానిపైన అనిరుద్ధ దేహము, దానిపైన కంటికి కనబడేటటువంటి ఈ స్థూల దేహం. ఇది భగవంతుని ఇచ్ఛా ప్రకారంగా ప్రతి ఒక్క జీవుని చుట్టూ ఆవరకంగా ఈ లింగదేహము అనాదిగా ఉంటూ ఉన్నది. లోపల ఆ స్వరూపదేహము ఉండడానికి అవకాశం ఇస్తూ, అందుకే సావకాశది అని జగన్నాథదాసుల వారు చెప్పినారు. ఈ లింగ శరీరమునకు అభిమాని దేవత ఎవరు అంటే లక్ష్మీదేవి జడ ప్రకృతి రూపముతో ఉంటుంది. ఈ లింగదేహము ఎప్పుడు అది భంగమవుతుంది, నాశనమవుతుంది అని అంటే లక్ష్మాత్మకమైనటువంటి భగవంతుని స్వేదము చెమట అని పిలువబడేటటువంటి విరజా నది యందు ఈ జీవుడు సాధన పూర్తి అయిన తరువాత, ముక్తికి వెళ్ళడానికి కావలసినటువంటి సాధన పూర్తి అయిన తరువాత ఆ విరజా నది యందు స్నానము చేసినప్పుడు అనాదిగా తనకు అంటికొని ఉన్నటువంటి లింగదేహము నాశనమవుతుంది. అంతవరకు ఆ విరజా నది యందు స్నానము చేసేంత వరకు ఈ లింగదేహము అనాదిగా జీవుని స్వరూపదేహమునకు అంటికొని ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. ఇక దీనికి ప్రమాణం ఏది అని అంటే విష్ణు రహస్యంలో తత్తదాకార సదృశౌ లింగదేహైర్ అనాదిభిః కంజుకైరివ సంచనాత్ తత్తర్వర్ణైః పృథక్ పృథగితి. విష్ణు రహస్యంలో చెప్పినటువంటి అదే విషయాన్నే మనకు జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా లింగ శరీరము జీవుని స్వరూపదేహమునకు చుట్టూ ఆవరించుకొని తత్తదాకార సదృశం అంటే జీవుని స్వరూపాకార సదృశంగా అనాదిగా అంటికొని ఉంటుంది. జడ ప్రకృతి సర్వజీవానాం లింగరూపిణేతి. ఈ ప్రకాశ సంహిత అనేటటువంటి గ్రంథము ఈ జడ ప్రకృతి అందరి జీవులకు ఈ లింగదేహం అనేటటువంటి రూపముతో అంటికొని ఉంటుంది అని మనకు ప్రమాణములన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. ఈ లింగదేహానికి జడ ప్రకృతికి అభిమాని దేవత ఎవరు అనంటే జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి అని చెబుతూ ఈరోజు
మనకున్నటువంటి లింగదేహము యొక్క వివరణను ఇచ్చినారు జగన్నాథదాసుల వారు. ఇక రేపు మనకు పద్యంలో జీవుని ఆవరించుకొని ఉంటుంది. జీవాచ్ఛాదికము పరమాచ్ఛాదికము అని ఆ లింగ శరీరము వాటి గురించి రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మద్వేషార్పణమస్తు. అందరికీ శుభమస్తు.